రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మరికొద్దిసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు రాబోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయిపోయాయి. జిల్లాలో వైద్యం, విద్య, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సొంత జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి అంశాలని ఎక్కువగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మిగతా కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, లా కళాశాల కావచ్చు, వాటిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది అనేది కూడా కొంత చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఎట్లా ఉండబోతుంది? ఎన్ని గంటలకు ఇక్కడికి చేరుకోబోతున్నారు? ఏ కార్యక్రమాల్లో పాల్గొంటాడు? ఏ వాటికి శంకుస్థాపన చేయబోతున్నారు? సో ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 12:45కి ఇక్కడ ల్యాండ్ అవుతా ఉన్నారు. కలెక్టరేట్లోనే ఇక్కడ హెలిప్యాడ్ చాపర్లు వస్తూ ఉన్నారు. 12:45 తర్వాత ముందుగా ఈ మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులతో ఒక హాఫ్ అన్ అవర్ ఇంటరాక్షన్ ఉంటుంది. తదనంతరము రివ్యూ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ రివ్యూలో ముఖ్యంగా ఇరిగేషను, హెల్త్, తర్వాత ఎడ్యుకేషను, ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా తర్వాత దాని మన టూరిజం మీద కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. 3 సంవత్సరాల పూర్తి చేస్తామని చెప్పేసి 8 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా దాదాపు 28,000 కోట్ల ఖర్చు చేసి 20 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వకుండా రైతులను, ఈ పాలమూరు ప్రజలను దగా చేసిన బీఆర్ఎస్ పార్టీ మీకు అందరికీ కూడా తెలుసు. సో దానికోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యక్షంగా ఆయననే వచ్చి మొత్తం ఇరిగేషన్ మీద, అదేవిధంగా హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మహబూబ్నగర్లో ప్రధానంగా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇతర 13 నియోజకవర్గాలకు సంబంధించిన పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయి, ఆ పెండింగ్ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధికారులతో కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. మేము కూడా 2 డేస్ క్రితం కూడా రివ్యూ పెట్టుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏమేమి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలా, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఏమేమి విషయాలు ముఖ్యమంత్రి గారితో చర్చించాలనే విషయాలను కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఈరోజు ఆ రివ్యూలో అన్ని విషయాలు కూడా అధికారులు కూడా ఉంటారు. సో ముఖ్యమంత్రి గారి ప్రధాన ఎజెండా ఏంటంటే పాలమూరును ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు రివ్యూ మీటింగ్కి వస్తా ఉన్నారు. దాదాపు 4 గంటలు ఇక్కడ ఆ రివ్యూ మీటింగ్లో పాల్గొంటా ఉన్నారు. ఆ రివ్యూ మీటింగ్ తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా మేము నిర్వహించబోతా ఉన్నాం ఇక్కడనే ఏసియన్ గార్డెన్లో. సో అక్కడ అందరూ ఇక్కడ రివ్యూ మీటింగ్లో ఓన్లీ అఫీషియల్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ఇక్కడ పాల్గొంటారు. మిగతా కార్యకర్తలందరినీ కూడా అక్కడ ఏసియన్ గార్డెన్లో జరిగే మీటింగ్లో కలుసుకోబోతా ఉన్నారు. సో మొత్తం పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మిగతా కొన్ని ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ దశలో ఉన్నాయి. వాటిపై మీరు సీఎం దృష్టికి ఎట్లా తీసుకెళ్లబోతున్నారు? అవే కాకుండా పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కావచ్చు, కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, వాటన్నిటి విషయంలో విద్యాపరంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పటికే ఫైండ్ అవుట్ చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే ఇప్పుడు మీటింగ్ లో తీసుకెళ్లారా? ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెట్టడం జరిగింది. సో ప్రధానంగా అధికారులు కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉదాహరణకు తీసుకుంటే దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి కోయిల్ సాగర్ ప్రాజెక్టు అదనంగా 50,000 ఎకరాల కాయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పేసి గతంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. కానీ 50 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఆ పెండింగ్ పనులు అట్లనే పెండింగ్ పడే ఉన్నాయి. సో ఆ పెండింగ్ పనులను పూర్తి చేస్తే దాదాపు ఇంకొక 20,000 ఆయకట్టుకు అదనంగా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. ఇప్పుడు ప్రధానంగా ఈ రివ్యూలో ఆ విషయం కూడా చర్చించబోతా ఉన్నాం. నా దగ్గర అది కాకుండా ముఖ్యంగా ఈరోజు శంకర్ సముద్రం ఒకటి ఇష్యూ పెండింగ్ ఉంది. అదేవిధంగా కొన్ని లిఫ్ట్లు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఆ లిఫ్ట్లన్నీ కూడా ఆదిలాపూర్ లిఫ్ట్ కానీ, కోయిల్సార్ లిఫ్ట్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా చౌదర్పల్లి లిఫ్ట్, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నిటి మీద కూడా చర్చ జరగబోతా ఉన్నాం. ముఖ్యంగా నా దగ్గర హెల్త్ విషయానికి వస్తే 100 బెడ్ హాస్పిటల్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చినాయి తప్ప పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి సంబంధించి
పూర్తి స్థాయి అనుమతుల గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నాం. దేవరకాదులో 100 బెడ్ హాస్పిటల్ కానీ, కొత్తకోటలో 50 బెడ్ హాస్పిటల్, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు కూడా చెప్పబోతా ఉన్నాం. ఏంటంటే మా దేవరకాదుల ప్రజల ముఖ్యంగా యువకుల యొక్క చిరకాల వాంఛ డిగ్రీ కాలేజ్ అది ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పబోతా ఉన్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సో అఫీషియల్ మీటింగ్స్ తో పాటు ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారుగా. అందులో పార్టీలో చేరికలు ఏమన్నా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కూడా పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ కూడా పార్టీలో చేరుతాడనే ప్రచారం జరుగుతుంది. అటువంటి అవకాశం ఏమన్నా? చేరికల విషయము ఆల్రెడీ అధిష్టానం చూసుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ రోజు అట్లాంటి చేరికల విషయం ఏమీ లేదు. ఈ రోజు ప్రధానంగా పాలమూరు అభివృద్ధి మీద, పాలమూరులో పెండింగ్ పనుల మీదనే ముఖ్యమంత్రి గారు దృష్టి సారించబోతా ఉన్నారు. దాని మీదనే రివ్యూ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా మేమేందంటే దాని తర్వాత కార్యకర్తలను కూడా కలుసుకొని వారి కష్టసుఖాలను తెలుసుకోవాలనే లక్ష్యంతో ఆ ప్రోగ్రాం కూడా అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా పూర్తి చేయబోతాను. చేరికల విషయం అధిష్టానం చూసుకుంటా ఉంది. ఎందుకు ఈరోజు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అనేది మనుగడలో లేకుండా పోతా ఉంది. ఆ పార్టీలో ఉంటే మా భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ లోకి వస్తా ఉన్నారు. మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళకు కూడా ఆహ్వానం చేశారా? ఎవరిని ఆహ్వానించాలనో ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కూడా అఫీషియల్స్ ఆహ్వానం పలికిర్రు. వచ్చేది రాంది వాళ్ళ ఇష్టం. అది థ్యాంక్ యూ. మొత్తంగా అయితే అందరికీ ఇన్విటేషన్ చేశాం. వేరే పార్టీకి సంబంధించినటువంటి వారిని కూడా ఇన్వైట్ చేశామంటారు. ఇప్పుడు ఇక్కడికి జూపల్లి కృష్ణారావు గారు కూడా, మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి విజువల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. కలెక్టరేట్ దగ్గర పనులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఒకసారి జూపల్లి కృష్ణారావు గారితో కూడా మాట్లాడదాం. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లాకు చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ మరి కాసేపట్లో 12:45 ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సమయం దగ్గర పడుతుంది కాబట్టి వారంతా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇదంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో మొత్తంగా సీఎం పర్యటన అనేది పూర్తిగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జూపల్లి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ఇక్కడికి వస్తున్నారు. అధికారులతో ఎటువంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది? irrigation, education, and also health, and also industries, food processing, skill development. అంటే ఇట్లా చాలా రంగాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లానే తెలంగాణ పెద్ద జిల్లా, అత్యంత వెనుకబడ్డ జిల్లా, ఒకనాడు వలసల జిల్లా. చాలా కార్యక్రమం చేసి ఉంది. అందుకనే మొదటి ప్రోగ్రాము పాలమూరు జిల్లా పెట్టుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అది అన్ని విషయాలలో మా దృష్టి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. వీలైనంత వరకు మ్యాక్సిమం పాలమూరు జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం మొత్తానికైతే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అంతా కూడా ఇక్కడికి వచ్చేసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని సమస్యలపై చర్చ జరుపుతాము. పాలమూరు అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి సీఎం రేవంత్ పర్యటన తర్వాత ఖచ్చితంగా జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.